వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అనగానే చాలా మంది ఆడవాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అసలు భయపడాల్సిన అవసరం ఉందా లేదా? సో మనకు వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ గా కూడా ఉండొచ్చు, అబ్నార్మల్ గా కూడా ఉండొచ్చు. నార్మల్ కూడా ఉంటుందా అంటే ఎస్, అది మన వెజైనా తనలో ఉన్న బ్యాక్టీరియాని బయటికి పంపించే విధానం. ఈ రూపంలో మనం వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తాము. అదేంటి అంటే మనకు దాంతో ఎలాంటి రకమైన ఇబ్బందులు లేకుండా ఓన్లీ వైట్ కలర్ లో ఉండి తక్కువ డిశ్చార్జ్ మాత్రమే ఉన్నప్పుడు మనం అది నార్మల్ అంటాం. సో అబ్నార్మల్ అని ఎప్పుడు అంటాము అంటే ఈ కలర్ లో చేంజెస్ వచ్చినప్పుడు, అంటే గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ లో కానీ మనకి డిశ్చార్జ్ వస్తున్నా, దాంట్లో ఏమైనా స్మెల్ వస్తున్నా, దానివల్ల ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ వస్తున్నా, దానివల్ల మంటలాగా లేకపోతే కింద నొప్పిలాగా వస్తుంటే మనం అప్పుడు అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటాం. మరి ఈ అబ్నార్మల్ గా మనం ఏ కండిషన్స్ లో చూస్తాము అంటే అవి ఇన్ఫెక్షన్స్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి పెద్ద పెద్ద క్యాన్సర్స్ లో ఉన్న వాళ్ళ వరకు కూడా మనం ఇలాంటి అబ్నార్మల్ డిశ్చార్జ్ అనేది చూస్తాం. ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సెక్స్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటాము. సో దీని నుంచి ఒక సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ వరకు కూడా మనం ఈ అబ్నార్మల్ డిశ్చార్జ్ చూస్తాం అన్నమాట. సో మరి ఇలా ఉంటే మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే మనకు పాప్స్మియర్ అనే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా మనం అది ఇన్ఫెక్షనా లేకపోతే క్యాన్సర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా ఆ సెల్స్ లో అని తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొంతమందిలో షుగర్ ఎఫెక్ట్ అయితే కూడా మనం ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్, ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం అనేది చూస్తుంటాం అనమాట. అండ్ మెయిన్ గా నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే మనకు ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు డాక్టర్. చాలా మంది మధ్యలో టాబ్లెట్స్ ఆపేస్తారు, మాకు సిమ్టమ్స్ తగ్గిపోయాయి, మేము బాగానే ఉన్నాము అని చెప్పి ఆ కోర్స్ కంప్లీట్ చేయరు. కానీ ఖచ్చితంగా కోర్స్ కంప్లీట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ మధ్య మార్కెట్లో దొరికే ఏ రకమైన వాషెస్ కానీ లేకపోతే ఇంకే రకమైన లోషన్స్ లాగా వాషెస్ లాగా మాత్రం అస్సలు వాడకండి. అవి వాడినప్పుడు మన బ్యాక్టీరియా అనేది, అది నార్మల్ హెల్దీ బ్యాక్టీరియా పోయి అబ్నార్మల్ బ్యాక్టీరియా అనేది వస్తుందన్నమాట. సో నార్మల్ బ్యాక్టీరియా పోయినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి వల్ల ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అవి వాడిన స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఇంకా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఏం చేయాలి అని అంటే ఓన్లీ గోరువెచ్చని నీళ్ళు, నార్మల్ వాటర్తో మాత్రమే మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్.